పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేనేమంటున్నానంటే రేషన్ కార్డు హోల్డర్స్‌కి మాత్రమే ఇళ్ళు ఇస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. స్వాగతిస్తున్నాం. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అందరికీ నియమ నిబంధనలు ఒక తీరుగానే ఉండాలి. నామ్స్ అండ్ జెండర్స్ ఒక తీరుగానే ఉండాలి. కాదనంట్లా. తెల్ల రేషన్ కార్డులు ఉంటేనే మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. అంటే పెళ్ళికి సంబంధించి, పేదింటి ఆడపిల్లకి సంబంధించి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే లాబరేటరీ లెటర్ దొడ్డికి సంబంధించిన నిధులు ఇస్తూ ఉన్నారు. చివరికి ఉపాధి లోన్లకు సంబంధించి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే, లేబర్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇస్తున్నారు. ప్రజలందరికీ ఒకటి న్యాయం, మీకు ఇంకొక న్యాయమా? అరే అఫిడవిట్లో వాడు చూపిస్తూ ఉన్నాడు 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయని. ఆడికి పెన్షన్లు ఇస్తున్నారు. సిగ్గుశరం లేదు మీకు. ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జనం అందుకోసం ఓట్లు వేయడానికి రావట్లా. 91 కోట్ల జనాభా అంటే 30 కోట్ల మంది ఓట్లు వేయడానికి రావట్లా. ఇదే తప్ప మరొకటి కాదు. జనం 100 కోట్లు వేయాలనే పరిస్థితిలోకి నెట్టేయబడ్డారు. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, దీంతో పాటు ఆధార్ కార్డు లింకప్ కావాలి, రాజకీయ నాయకులకి పెన్షన్స్ ఎత్తివేయాలి. దాంతో పాటుగా మేము ఇంకా చెప్పదలుచుకుంది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు 2 సార్లు 3 టర్మ్స్కి ఎక్కువ పనిచేయడానికి వీల్లేదు. వీళ్ళు ముసలోడై మంచాన ఉన్నా కూడా వాడు చస్తే సరే, చావుని నేను కోరుకోవట్లేదు. వాళ్ళు చాలామంది ప్రజాసేవ కోసం వచ్చినటువంటి జీవితాలను పణంగా పెట్టినటువంటి వాళ్ళని నమస్కరిస్తూ, చావుని నేను కోరుకోవట్లేదులే కానీ మంచాన పడి ఏదైనా జబ్బు వచ్చి మంచాన పడి రేపు మాకు చావడానికి సిద్ధంగా ఉన్నా, చచ్చిపోయిన దాకా ఉంచి చచ్చిన తర్వాత భార్యో, బిడ్డో, తమ్ముడో, అన్నో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు. ఏం రాజకీయం, ఇదే ప్రజాస్వామ్యం. సో ఇది బావాలి. సో అనారోగ్యం అనేది ఎవరికైనా రావచ్చు, అది అట్లా ఉంచండి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింకప్ చేయాలి, పెన్షన్లు ఎత్తివేయాలి. ఒక్క దేశంలో ఎక్కడైనా ఒక మనిషికి ఒకసారి ఓటు ఉండాలి. పెన్షన్లు ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే ఇంకోసారి ఎంపీ గెలిస్తే ఈ పెన్షన్లు ఏంటండి? ఒకసారి రాజ్యసభ గెలిస్తే, ఒకసారి లోక్సభ గెలిస్తే, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే అన్ని పెన్షన్ల ఒక వ్యక్తికి ఎన్ని పెన్షన్లు ఇస్తారండి? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యాంగం, ఇదేమి వ్యవస్థలు? సో పెద్దలారా మిత్రులారా, ఇది బావాలి. ముఖ్యంగా వీ డిమాండ్ రేషన్ కార్డు వాళ్ళకే మీరు ఇందిరా మిల్లు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, మరుగుదొడ్లు ఇస్తున్నారు, ప్రభుత్వం నుంచి లోన్, బ్యాంక్ లోన్ ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డే బేస్డ్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ కార్డు, సీఎం రిలీఫ్ ఫండ్ దాకా. మరి 10,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నోళ్ళు కూడా అదేం పెన్షన్ ఇస్తున్నారు రాబాయ్? అదేం న్యాయం? అడిగేటోళ్ళే లేరు మిమ్మల్ని. ఎట్లా తయారయ్యారు? అది బూర్జు వాళ్ళ అడ్డాలాగా ఉన్నది. పార్లమెంట్ కానీ, శాసనసభ కానీ, రాష్ట్రంలో శాసనసభ, దేశంలో పార్లమెంటు. సో వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మేము మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.